గ్రంథంలో నుండి యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడిన ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు క్రీస్తు వారు మాట్లాడిన ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య ఈ మాట అనడంలో ఉద్దేశమేమి? మాటను జ్ఞాపకం చేసుకుందాం రండి. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. లూకా రాసిన సువార్త కొత్త నిబంధన 54వ పేజీ. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. ఏలియా దినముల యందు 3 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఎలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునో పంపబడలేదనిను. చాలు చదవబడిన ఈ లేఖన భాగమును దయతో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నా. ఈ చక్కని వాక్య భాగములో ప్రభువు మనతో మాట్లాడాలని ఉద్దేశించిన మాట, ఈ చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ లేఖనములో నుండి ఈ చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఈ మాట అంటే, ప్రభువారు అంటున్నారు, ఏలియా దినములలో 3 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. వినరా, ప్రభువారు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఏలియా దినాల్లో ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. ఎన్ని దినాలు వచ్చింది? 3 6 నెలలు, 3 సంవత్సరాల 6 నెలలు కరువు వచ్చిందట. కరువు వచ్చినప్పుడు దేవుడు ఏలియాను ఎక్కడ పంపించారట? సారెపతులో ఉన్న ఒక విధవరాలి యొద్దకే తప్ప మరి ఏ విధవరాలి యొద్దకో పంపబడలేదు. ఎందుకని? ఆ దేశంలో చాలామంది విధవరాళ్ళు ఉన్నారు. అంతేకాదు, ఆ దేశంలో చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలామంది మనుషులు ఉన్నారు. కానీ వారు ఎవరి యొద్దకు ఏలియానో పంపలేదు. గమనించండి, కేవలము సారెపతులో ఉన్న ఆ విధవరాలి యొద్దకు మాత్రమే పంపించారు దేవుడు. ఎందుకని? ప్రభువారు చెప్పిన మాట చాలా అద్భుతమైన మాట. గమనించారా? ప్రభువారు చెప్పిన మాట చాలా అద్భుతమైన మాట. ప్రత్యేకంగా ఆమె వద్దకు మాత్రమే ఎందుకు పంపించాడు? ప్రియులారా, గమనించండి, ప్రత్యేకంగా ఆమె యొద్దకు మాత్రమే ఎందుకు పంపించారు? మిగిలిన వాళ్ళ యొద్దకు ఎందుకు పంపలేదు అంటే, వివరాల్లోకి వెళ్దాం. ఈ సందర్భం ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదువుతాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ దేశంలో ఏమొచ్చిందట? కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏ దేశం అది? ఇశ్రాయేలు దేశం. బాగా వింటున్నారు కదూ? ఏ దేశం అది? ఇశ్రాయేలు దేశం. వాస్తవానికి అయితే ఈరోజు కరెంట్ రాదన్నారు. అందుకని కరెంట్ రానప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు కనుక స్తుతులు చెల్లించి వదిలేద్దాం అనుకున్నా. అందుకే నేను మొట్టమొదటి స్తుతులు చెల్లించమని చెప్పాను. నేను వాక్యాన్ని ఆపేద్దాం అనుకున్నా. దేవుడికి ఇష్టమైందేమో కరెంట్ ఇచ్చారు. కాబట్టి కరెంట్ వచ్చిన సందర్భాన్ని బట్టి కొంచెం ఓపికతో శ్రద్ధతో వాక్యం వింటారని నేను ఆశిస్తున్నాను. ఏమండి, మీకు అయిష్టంగా ఎక్కువ సమయం వృధా నేను చేయను. దయతో
శ్రద్ధతో వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాం. వినండి, ఏ దేశం అది? ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశంలో ఏమొచ్చిందట? కరువు వచ్చిందట. కరువు ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ప్రియ స్నేహితులారా, కరువు రావడానికి కారణం ఏంటంటే వాక్యంలో ఉంది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము. చూడండి, ద్వితీయోపదేశ కాండము తొందరగా విందాం. 11వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదివితే దేవుడు అంటున్నాడు, చూడండి, అది మీరు నది దాటి స్వాధీనపరచుటకు వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ముందుకు ఇంకా సాగిపోతే ఏమండి, 14వ వచనం, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వాన కడవరి వాన దాని కాలమున కురిపించదను. అందువల్ల నీవు నీ ధాన్యమును ద్రాక్షారసమును నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డే మొలిపించదు. వినరా, ఇది దేవుడిచ్చిన వాగ్దానం. అసలు ఆ దేశం పేరేం పేరండి? పాలు తేనెలు ప్రవహించు దేశం. దేవుడిచ్చిన దేశం, వాగ్దాన దేశం. అది దేవుడి కన్నులతో ఎల్లప్పుడూ కాపాడే దేశమట. ఆ దేశమునకు ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు ఎప్పుడు కరువు రానీడు అంటున్నాడు. ఏమన్నాడండి? నేను మీకు ఆయా కాలాలని బట్టి వర్షం కురిపిస్తా, భూమి నీకు పంటిస్తుంది, మీరు తింటారు, తృప్తి పొందుతారు, మీ పశువులకు కూడా తృప్తిగా నేను మేతనిస్తా అన్నాడు. ఇంత గొప్ప వాగ్దానం ఉన్న దేశం కరువు ఎందుకు వచ్చింది? ప్రియ దేవుని బిడ్డారా, గమనించండి. చాలామందికి ఇదే ప్రశ్న. కష్టాలు మాకే రావాలా? శ్రమలు మాకే రావాలా? ఇబ్బందులు మాకే రావాలా? ఇబ్బందులన్నీ మాకే రావాలా? దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు కాపాడుతాడని చెప్పారు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇన్ని కష్టాలు మాకే రావాలా? ఇన్ని శ్రమలు మాకే రావాలా? చాలా ప్రశ్నలు వేస్తుంటారు. వాస్తవానికి ప్రియ దేవుని బిడ్డలారా, కరువు ఎందుకు వచ్చింది అంటే గమనించండి, ఆ దేశమును పరిపాలిస్తున్న రాజు పేరేం పేరండి? ఆహాబు రాజు. ఆ రాజు పేరేంపండి? ఆహాబు రాజు. దయచేసి చూడండి, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం అండి, 16వ అధ్యాయము. 16వ అధ్యాయములో ప్రియులరా గమనించండి, 29వ వచనం. యూదారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఉమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములో ఏలెను. రాజు పేరేం పేరండి? ఆహాబు. ఆహాబు రాజుగా ఉన్న కాలం అది. అయితే రాజుగారు ఏం చేశాడండి? ఆ రాజుగారు ఏం చేశాడు? తర్వాత వచ్చిన చదువుతాం చూడండి. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలు అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యత్మయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. ఏం చేశాడు? అతడు ఎవరికి రాజు? చెప్పండి. ఎవరికి రాజు అండి? ఇశ్రాయేలీలకు రాజు. ఇశ్రాయేలు ఎవరు? యెహోవా దేవుని ప్రజలు. యెహోవా దేవుని ప్రజలకు రాజయ్యి యెహోవా దేవుడిచ్చినటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఏం చేశాడు చెప్పండి? అతడు ఏమండి సీదోనుకు రాజైన సీదోనుకు రాజైన ఆ యొక్క ఆయన పేరేం పేరండి? ఇక్కడే రాశారు, మనం ఇప్పుడు చదివాము. ఏమండి? యత్పయలు
యత్పయిలు కుమార్తె అయిన యెజెబెలును పెళ్లి చేసుకున్నట్ట. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారయ్యా అంటే, యెజెబెలు ఏం చేసిందంటే, నేను నా దేవతలకు పూజ చేయాలి, నేను నీ దేవుడికి పూజ చేయను అన్నాడు. అంటే ఏం చెప్పాడు చెప్పండి? అలాగైతే నేను ఇశ్రాయేలు ప్రజలకు రాజును, దేవుడిచ్చిన రాజ్యానికి రాజును, కాబట్టి యెహోవాను తప్ప నేను దేనిని పూజింపను అని చెప్పాడా? చెప్పలేదు. మరి ఏం చేశాడండి? ఏం చేశాడు? తన భార్యతో కలిసి తన భార్యతో కలిసి అన్య దేవతల విగ్రహాలు పెట్టి వాటికి మొక్కి వాటికి బలిపీఠాలు కట్టట. మీరు ఆ తర్వాత వచనాలన్నీ చదువుకోండి. 32, 33 వచనాలు. దేవతా స్తంభాలు పెట్టి వాటికి మొక్కుతూ ఉన్నట్ట. ఇప్పుడు అప్పటి వరకు సస్యశ్యాములుగా ఉన్న దేశం, అప్పటి వరకు కమ్మని పంట ఉన్న దేశం. వాస్తవానికి మీరు గన ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం మీరు వివరంగా చదువుకుంటూ వెళితే, ప్రియులారా, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే 3 సంవత్సరాల పంట ఇంకా నిలవ ఉన్నట్టుగా దేవుడు చేశాడు ఆ దేశానికి. అయితే ఆ దేశానికి ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు రండి ద్వితీయోపదేశ కాండము చూడండి, 11వ అధ్యాయము 17వ వచనం లేదా 16 నుంచి. మీ హృదయములు మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపబడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమును ఉండకుండా ఏం చెప్పాడండి? నేను మిమ్మల్ని ఆశీర్వదించా, 3 సంవత్సరాల పంట. అంటే ఎంత పాత గింజలు తింటున్నారు వాళ్ళు తింటమే కాదు, వాళ్ళ పశువులకు కూడా సమృద్ధిగా ఆహారం ఉందట. అంటే వాళ్ళ పశువులు కూడా బలంగా ఉన్నాయి. అటువంటి దేశానికి ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, రాజు రాణి ఏం చేశారండి? దేవుని మందిరానికి మూతేశారు. ఏం చేశారు? దేవుని మందిరానికి మూతేశారు. ఆ తర్వాత ఏం చేశారండి? అన్య దేవత విగ్రహాలకు బలిపీఠాలు కట్టారు. అక్కడ పూజలు చేయటం మొదలుపెట్టారు. ఎవరాళ్ళు? రాజు. ఎవరామె? రాణి. ఇశ్రాయేలు దేశానికి రాజు, ఇశ్రాయేలు దేశానికి రాణి ఏం చేస్తూ ఉంది? ఇశ్రాయేలు దేవుడి గుడిని తాళం వేసేసింది. ఎంత ఘోరం! అందుకే ఆ దేశం మీదకి ఏమొచ్చింది చెప్పండి? దేవుని కోపము వచ్చింది. దేవుని కోపం వచ్చేటప్పటికి 17వ అధ్యాయం మీ తర్వాత చదువుకోండి, 1వ వచనం. అక్కడ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గిలాదు కాపురస్తుల సంబంధి అయిన ఏలియా ప్రకటిస్తున్నాడు. ఏమన్నాడు? ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోటు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదు. దేవుడే చెప్పాడు. ఎందుకని అంటే వాళ్ళు విగ్రహాలను పూజిస్తున్నారు. దేవుడికి ఎంత కోపం అండి! దేవుడికి ఎంత కోపం! మనకే కోపం. మన మాట వినకపోతే నేను చెప్పినట్టు నాకు ఆ మంచి చీర కొనియలేదు కాబట్టి ఆమె గద్దాడు బయటికి రాదు. ఏమైనా ఆమెకు అడిగి పోవాలంటే భయం. ఎందుకు? ఖర్చుద్దేమోనని కదండి. ఆమెకి ఇష్టమైన చీర కొనియలేదు కనుక పటపట పళ్ళు కొరుకుతుంటుంది ఆమె. పటపట పళ్ళు కొరుకుతూ ఉంటుంది. ఈయనేమో ఆమెను చూసి ఏం చేస్తాడు చెప్పండి? భయపడతాడు. ఈయన ఆమెను చూసి ఏం చేస్తాడండి? భయపడతాడు. నిజమే ప్రియులారా, మనుషులమైన మనకే ఇంత కోపం ఉంటే దేవుడికి ఎంత ఉండాలి కదండి? దేవుడికి ఎంత ఉండాలి? దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుడి మందిరం అంటే ఏం చెప్పుకున్నామండి? ఇంతకుముందు మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో.
దేవుని మందిరం అంటే ఏంటి చెప్పండి? మనమే. వింటున్నారా? మనమే. ఏమండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏముంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. అంటే మనం దేవుని ఆలయం. అయితే యెజబెల్ ఏం చేసిందండి? దేవుని ఆలయానికి తాళం వేసింది. మనలో చాలామంది ఏం చేస్తామంటే దేవునికి మన హృదయంలో ఏం చేస్తాం చెప్పండి? తాళం వేస్తాం. దేవుడి కంటే ఏం కోరుకుంటాం చెప్పండి? సుఖానుభవమును అధికముగా కోరుకుంటాం. దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేస్తాం. దేవుని కంటే మిగతా వాటిని ఏమండి అధికంగా ప్రేమిస్తాం. వాక్యంలో ఉంది, దేవుని కంటే అధికంగా దేన్ని ప్రేమిస్తామో అది మనకు ఏమవుతుందంట? విగ్రహం అవుతుంది. కాబట్టి దేవుని విడిచిపెట్టి దేవుని కంటే దేన్ని అధికంగా ప్రేమిస్తామో అదే విగ్రహారాధన. ఏమండి, నిజమే. అందుకనే ఏమొస్తున్నాయి చెప్పండి? ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. నిజమే. యెజబెల్ను బట్టి, అహాబు రాజును బట్టి దేశం మీదకి దేవుని కోపం వచ్చి కరువు వచ్చినప్పుడు ఏమండి, ఎవరో తప్పు చేశారు, ఎవరో ఒకళ్ళు తప్పు చేశారు ఇంట్లో. వాళ్ళని బట్టి మిగతా వాళ్ళు అన్యాయం అయిపోయేవాళ్ళ కదండి. నిజమే. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ప్రియులారా, ఎటువంటి దేవుడండి? విలాప వాక్యముల గ్రంథం. విలాప వాక్యముల గ్రంథం అండి. 2వ అధ్యాయము చదవండి. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయము. ఏమండి, అక్కడ చెప్తున్నటువంటి చక్కని మాట మనం గమనించాలి. 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. వాత్సల్యత అనే మాట ఇదివరకు చెప్పా. వాత్సల్యత అనే దానికి గుర్తు ఎవరు చెప్పండి? తల్లి. ఏమండి, తల్లి వాత్సల్యతకు గుర్తు. దీని గురించి చాలాసార్లు చెప్పాను, చాలా విస్తారంగా చెప్పా. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఏమండి, ఎన్ని చేసినా క్షమించేది ఎవరు చెప్పండి? తల్లే. తండ్రి క్షమించడు. ఏమండి, కోపం వచ్చినప్పుడు, తప్పు చేసినప్పుడు శిక్షించడంలో ఎవరు ముందు ఉంటారండి? తల్లి ముందు ఉంటుందా? తండ్రి ముందు ఉంటాడా? తండ్రే ముందు ఉంటాడు. ఏమండి, క్షమించడానికి ఎవరు ముందు ఉంటారు? తల్లే ముందు ఉంటుంది. బిడ్డను కాపాడి అతన్ని శిక్షించకుండా అడ్డుపడి కౌగిట్లో దాచుకుంటాయే వాత్సల్యత. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నారు. ఏమిటా వేదన? 3 సంవత్సరములు 6 నెలలు వారికి ఏమి లేదండి. ఏం లేదు? ఏమండి, వర్షమో లేదు, భూమి పండట్లేదు. మరి ఏం తినాలి వాళ్ళు? తినటానికి ఏమీ దొరకట్లా. భయంకరంగా ఉంది. అటువంటి సమయంలో దేవుని బిడ్డారా, అక్కడ అహాబు రాజు, యెజబెల్ రాణి మాత్రమే ఉన్నారా? ఏమండి, ఇంకా చాలామంది ఉన్నారు. అదే ప్రభువారు చెప్పింది. ఏలియా దినములలో 3 ఏండ్ల 6 నెలలు కరువు కలుగగా, ఏమండి, దేశములు అనేక మంది విధవరాండ్రు ఉండగా సారెపతిలో ఉన్న ఆ విధవరాలు యొద్దకు తప్ప మరి ఎవరి యొద్దకో పంపలేదు. నిజమే ప్రియులారా. అంటే ఆ దేశంలో ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు, ఇంకా అనేక మంది విధవరాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఉందా లేదా కరువు? చెప్పండి. ఏమండి, అందరికి ఉందా లేదా? నిజమే. కష్టాలనే అందరికి ఉన్నాయా లేవా? ఇబ్బందులు అనేవి అందరికి ఉన్నాయా లేవా? ఏమండి, పుట్టుకతో మేము లక్షాధికారులు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఏమండి, కష్టపడి శ్రమపడి చాకరీ చేసి, ఏమండి, పచ్చడి ముద్దలు, గంజి ముద్దలు, ఏమండి, నేనైతే మంచినీళ్ళ ముద్దలు, ఏమండి, పాస్ కోసం చెప్పా,
మంచినీళ్ళు పోసుకొని గంజి పోసుకొని తాగిన రోజులు ఎన్నో. కష్టాల్లోంచి ఎదిగిన వాళ్ళమే అందరమే. కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఏమండి, చాలామంది అంటారు ఆమెకొక్కదానికే ఆయనకొక్కడికే కష్టం వచ్చినట్టు. ఏమండి, ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక అమ్మ అంది, తీయక్కర్లేదు రండి, 20వ వచనం. ఏమండి, యెహోవా నన్ను అధికముగా బాధ పెట్టెను అంది. ఎవరండి ఆమె? నయోమి. ఆమెను ఒక్కదాన్ని బాధ పెట్టిందంట. ఏమండి, దేశంలో కరువు ఎంతమందికి వచ్చింది? దేశంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చిందా? నయోమికి ఒక్కదానికి వచ్చిందా? చెప్పట్లా. అందరికి వచ్చిందిగా. అందరూ అన్నారు ఆ మాట? అనలా. ఆమె ఒక్కతే అంది. ఎందుకు చెప్పండి? ఆమె దేవునికి తాళం వేసుకుంది. దేవునికి ఆమె హృదయాన్ని తాళం వేసుకుంది. దేవుని కంటే విగ్రహాలను అధికముగా ప్రేమించింది. అందుకే శ్రమ వచ్చింది. శ్రమలో నిలవలేకపోయింది. శ్రమలు రావడం సాధ్యమే, అందరికీ శ్రమలు వస్తాయి. కానీ శ్రమలో నిలవడానికి ఏం కావాలి? దేవుని మీద విశ్వాసము కావాలి. ఏమండి, దేవుని మీద ఏం కావాలి చెప్పండి? విశ్వాసము కావాలి. అంటే ఆమె యొద్దకే పంపించారు అంటే మిగిలిన వాళ్ళకి ఏం లేదు చెప్పండి? విశ్వాసమో లేదు. గమనించారా? ఆ ఒక్కదానికే విశ్వాసం. ఏమిటబ్బా అంత గొప్ప విశ్వాసం? బాగా గమనించండి. ఇప్పుడు ఏలియా గారు కూడా ఉన్నారని చెప్పాను కదా. ఏలియా గారికి కూడా భోజనం కావాలిగా. ఏమండి, పాస్టర్ గారు కూడా తిండా? బతికినంతకాలం పస్తులే ఉంటాడా? ఆడికి కూడా బువ్వ కావాలిగా, ఆడికి కూడా మంచినీళ్ళు కావాలిగా, ఆడు బతకాలిగా. మరి భోజనం ఎట్టా? దేవుడు చెప్పాడు, ఏలియా నువ్వు వెళ్ళి చెప్పు, దేశం మీద 3 సంవత్సరాలు 6 నెలలు నేను వర్షం కురిపించను, కరువు వస్తుందని చెప్పు అన్నాడు. చెప్పు వచ్చి కూర్చున్నాడు. అయ్యా ఆకలి అవుతుంది అయ్యా. చెప్పొచ్చాడుగా, అరిసి వచ్చాడుగా. ఏమండి, చెప్పి కేకలేసి ఆ ప్రజలందరికీ చెప్పి రాజుకు చెప్పి వచ్చి కూర్చున్నాడు. వచ్చామన్నాడు, ప్రభువా ఆకలి అవుతుందండి. ఏలియా నువ్వు వెళ్ళు. ఎక్కడికెళ్ళాలి ప్రభువా? దేశంలో అంత కరువు ఉంది, ఎవరింట్లో కూడా బువ్వా లేదు. ఎవరింటికి వెళ్తే ఎవరు బువ్వ పెడతారు? యేసయ్యా వెళ్ళు, నేను చెప్పిన చోటికి వెళ్ళు. నిజమే. మొట్టమొదటి మాట, దేవుడు నడిపించే దేవుడు. బాగా గమనించండి, దేవుడు నడిపించే దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కష్టాల్లో, కన్నీళ్లలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో, సంతోషంలో కూడా ఏం చేస్తాడు? నిన్ను నడిపిస్తాడు. అయితే ఆయన నడిపించినట్టు నువ్వు నడవాలి. ఏం చేయాలా? ఆయన నడిపించినట్టు నువ్వు నడవాలి. ఏమన్నాడు? ఏలియా నువ్వు వెళ్ళి ఏం చేయమన్నాడండి? చూడండి, 2వ వచనం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగియుండుము. ఏం చేయాలి చెప్పండి? దాగియుండుము. ఏమండి, దేశంలో జనులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆహాబు మాట, యెజెబెలు మాట వింటున్నారు. ఆహాబు ఏం చేస్తున్నాడు? యెజెబెలు ఏం చేస్తుంది? విగ్రహాలను పూజిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ దేవుని మందిరానికి తాళం వేసి ఆ యొక్క విగ్రహాల దగ్గరికి వెళుతున్నారు. ఈ సంగతి గమనించిన దేవుడు ఏలియాని ఏమన్నాడు? ఏలియా నీకు కోపం ఎక్కువ, నీకు తొందరపడతావు కాబట్టి నువ్వేం చేస్తావంటే కెరూతు వాగు దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడు? దాక్కో. ఏం చేయాలా? దాక్కో. నిజమే, దైవ సేవకులు దాక్కునే సమయం ఇది. ఎందుకంటే విశ్వాసులు కొట్టే సమయం కూడా ఇదే. నోరెత్తి యథార్థం మాట్లాడితే కొట్టే విశ్వాసులు తయారయ్యారు. ఇప్పుడు ఏమండి, తిరగబడే విశ్వాసులు కూడా తయారయ్యారు. రోజులు మారిపోయాయి, వాక్యానికి లోబడేవారు లేరు. అందుకని ఏలియా నీవు కెరూతు వాగు దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడు? దాక్కో. యోర్దానుకు ఎదురుగా ఉంది. యోర్దాను అంటే మరణం. ఎదురుగా ఏముందండి? కెరూతు వాగు. కెరూతు వాగు. కెరూతు అంటే లోయ, గుంట అని అర్థం. గుంట అంటే లోపల దాక్కో అని అర్థం. లోపల దాక్కో.
అందుకే దైవ సేవకులు పరిస్థితులను బట్టి ఏం చేస్తున్నారు? దాక్కుంటున్నారు. దాక్కున్నాను, బాగానే ఉంది, ఆడ కూర్చోమంటే ఆడ కూర్చుంటాను. మరి పెట్టేవాళ్ళు ఎవరు ప్రభువా? ఏమన్నాడు చెప్పండి? భోజనం పెట్టేవాళ్ళు ఎవరు ప్రభువా? ఏలియా, నీవు భయపడకు, నీ వద్దకు ఏం పంపిస్తాను? చూడండి ఇక్కడ అంటున్నాడు, ఆ వారు నీరు నీవు త్రాగుము, అతడికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికే. ఏమండి, పాస్టర్ గారి భోజనం ఎవరు తెస్తున్నారు? ఏమండి, క్యారేజ్ ఎవరు తెస్తున్నారండి? కాకులు. కాకి గుణం ఏంటి? పెట్టే గుణమా, తనుకుపోయే గుణమా? ఏమండి, మాట్లాడుతల్లా. ఇష్టం లేని వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు ఇష్టం లేదయ్యా, ఆపే నాయనా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అనేవాళ్ళు చేతులు ఎత్తండి, ఆపేస్తా. ఏమండి, అలాగే చెప్పండి. కాకుల గుణం ఏంటి? పెట్టే గుణమా, తనుకుపోయే గుణమా? తనుకొని పోతాయి. పిల్లవాడికి మనం ప్రేమగా కొనక్కొచ్చి లడ్డు చేతికిస్తే వాడు నోట్లో పెట్టుకుపెట్టుకుంటూ తనుకొని పోతుంది, బే అంటాడు వాడు. కాకి అంత పరిగెత్తగలవా మనం? ఎగిరిపోయిద్ది, ఆడో కూర్చొని తింటుంది. ఏమండి, తనుకుపోయే గుణం మార్చుకో. కాకి, నువ్వు తనుకుపోవటంగా తీసుకొచ్చి ఏం చేయమంటున్నాడు చెప్పండి? తెచ్చి. ఏమండి, దేశంలో ఏముంది? కరువు ఉంది. పాస్టర్ గారికి ఏం కావాలా? ఏం భోజనం కావాలా? ఏమండి, పేలాలా? ఏమండి, మజ్జిగ నీళ్ళ, పచ్చడి మెతుకులా? ఏమండి, ఇప్పుడు నీళ్ళ ఏంటి ఇట? ఈయన అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. గుంటలో కూర్చున్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవా ఆకలి అవుతుందయ్యా, యేసయ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచుండెను. ఏంటంటే అంట, కరువు వస్తే ఏం చేయాలా? ఏమండి, కరువు వస్తే ఏం చేయాలా? నేను ముందే చెప్పాను కదా, నాకు బాగా అలవాటు. చదువుకునేటప్పుడు, మా దినాల్లో మేము చదువుకునేటప్పుడు హాస్టల్లో సరిగా అన్నం పెట్టేవాళ్ళు కాదు, అంతా మోసమే. ఏమండి, స్టూడెంట్స్ చేత సంతకాలు పెట్టించుకొని బిల్లులంతా వార్డన్లు తీసుకునేవాళ్ళు. పిల్లలకి ఫస్ట్ ఫోటోలు తీసుకోవడానికి భోజనాలు పెట్టేవాళ్ళు. ఫోటోలు అయిపోయినాక వీళ్ళ గతి వీళ్ళదే. ఇంటికి వస్తేనేమో తల్లిదండ్రులు అంటారు, రే చదువుకోకుండా ఏడకొచ్చి వచ్చేవెవరా అంటారు. ఏం చేయాలా? ఏమండి, డబ్బున్న వాళ్ళు బీరు బాటిల్ తీసుకొని తాగి ఆడ పడేసేవాళ్ళు. నేను ఒక సీసా తెచ్చుకున్నా. ఆ సీసా శుభ్రంగా అడుక్కొని అరమరలో పెట్టుకున్నా. మాకు రూములు ఇచ్చారు హాస్టల్లో. పొద్దుపూట ఒక సీసా, మధ్యాహ్నం పూట ఒక సీసా, మాటి పూట ఒక సీసా. ఇది అర్థార్థం అండి, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నా. 3 పూట్ల 3 సీసాల నీళ్లు తాగేవాడిని. ఎందుకంటే ఆహారం లేదు, పెట్టేవాళ్ళు లేరు. ఎక్కడో నెల్లూరు. ఏమండి, ఆ దినాల్లో ఆడకేడక రావాలంటే చాలా కష్టం. ఒంగోలు అన్న అయితే నడిచి రావచ్చు, నెల్లూరు నుంచి నడిచి మేదమెట్ట రావటం కష్టం కదా. 3 పూట్ల 3 సీసాల నీళ్లు తాగేవాడిని. అప్పటికి ఆకలి తెచ్చేది కాదు. ఏమండి, బాగా డబ్బున్న స్టూడెంట్స్ ఏం చేసి చూడండి, రే నాకు నోట్స్ రాసి పెట్టరా, నీకు టిఫిన్ పెడతాను అనేవాడు. అడిపించే 2 ఇడ్లీ కోసం ఆడికి నోట్స్ రాసి పెట్టేవాడిని, బొమ్మలు వేసి పెట్టేవాడిని, అన్నీ చేసి పెట్టేవాడిని. ఎందుకోసం చెప్పండి? ముద్ద కోసం. ఏమండి, జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించాలో. కష్టపడితే ఫలితం ఉంది. మన కష్టాన్ని దేవుడు చూస్తాడు, దేవుడు మనల్ని పోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే ముందుగా ఏం పడాలి చెప్పండి? కష్టపడాలి. నిజమే, వినండి వాక్యాన్ని. ఏలియా గారు కూర్చొని ఆకలి అవుతుంది ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం రావాలి వాస్తవానికి చెప్పండి? ఏమి రావాలి? ఎవల రొట్టెనో, లేకపోతే గంజి నీళ్ళో, లేకపోతే ఏమండి మొక్కజొన్న కంకో, లేకపోతే ఇంకేదో కేవల భోజనం రావాలి. కానీ ఏం వస్తున్నాయి చెప్పండి ఆయనకి? రొట్టెనో మాంసమును వస్తున్నాయి. రొట్టె మాంసం వస్తున్నాయి. యానం చేస్తున్నాయి ఈ కాకులు.
యాని దేవాలి. ఏమండి, యేసు ప్రభువారు అన్నారు, కాకులను విచారించుడి. అదే వర్తమానం సిద్ధపరిచి పెట్టాను, ప్రభు చిత్తమైతే ఏమండి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడానికి. కాకులను విచారించుడి అన్నాడు. ఏంటయ్యా అంటే, అవి విత్తవో కోయవు. విత్తడం అంటే విత్తనాలు వేయవు, ఒకవేళ పండే పంట కోయవు, కొట్టలో చేర్చుకుని ఏ శాఖరి చేయదు అది, కానీ అది సమృద్ధిగా తింటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఏమండి, ఎక్కడి నుంచి వస్తుంది? కాకులకి ఇప్పుడు రొట్టె మాంసం యాడ్ నుంచి వస్తుంది? దేవుడు చెప్పాడు, పోతీసురా తీసుకొచ్చినాయి. నిజమే ప్రియులరా, దేవుని కొరకు కాకులు పనిచేసినాయి. దేవుని పనిని కాకులో పనిచేసినాయి. కాకి నల్లది, కాకి ఏమండి వంకర టెంకర చూపు కలిగింది, కాకి వంకర టెంకర నడక కలిగింది. కాకి ఇచ్చేది కాదు, తనుకొని పోయేదే, కానీ బుద్ధి మార్చుకొని దేవుని మాట వింది. నిజమే ప్రియులరా, తిన్నాడు. ఏమండి ఎన్నాళ్ళు ఉన్నాడు అంటే, ఒక సంవత్సరం ఉన్నాడు. సంవత్సరం తిన్నాడు, సంవత్సరం పాటు కాకులు తెచ్చిపెట్టినాయి. ఏమండి మనుషులు మాత్రం ఏ రోజున పెట్టరు. ఏమండి ఇశ్రాయేలు ప్రజలను పోషించాల్సిన బాధ్యత ఎవరిది? అహాబు రాజుది, యెజెబెలు రాణిది. వాళ్ళు మాత్రం కూర్చొని తింటున్నారు, దేశంలో ప్రజలందరూ కరువుతో చచ్చిపోతున్నారు. అందుకని చెప్పి నన్ను దేవుడు ఏం చేశాడు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టరా. ఏమండి కాకులను మీడియేటర్గా పెట్టాడు. తణుకు వస్తున్నాయి, వాళ్ళ దగ్గర తణుకులు వస్తున్నాయి, తీసుకొచ్చి దైవ సేవకుడికి ఇస్తున్నాయి. నిజమే ప్రియులరా, మనుషులు మాట వినకపోతే దేవుడు ఎవరిని వాడుకుంటాడండి? కాకులను వాడుకుంటాడు. మాట వినే కాకివా కాదా? దేవునికి ఇచ్చే కాకివా కాదా? దేవునికి లోబడే కాకివా కాదా? అసలు కాకివే కాదు. నిజమే ప్రియులరా, సంవత్సరం ఆగిన తర్వాత ఏమైంది చెప్పండి? కాకులు రావటం మానేసినాయి. పాపం మళ్ళీ ఆకలి అయింది. ప్రభువా ప్రభువా ఆకలి అవుతుంది అని అన్నాడు. ఇప్పుడు ప్రభువారు అంటున్నాడు, ఏమన్నాడండి? 8వ వచనం, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణము సంబంధి అయిన సారెపతు అని ఊరికి పోయి అచ్చటుండము, నిన్ను పోషించుటకు అచ్చడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ముందే ఎవరికి సెలవిచ్చాడట చెప్పండి, వింటున్నారా అసలు? ఏమండి ముందు ఎవరికి సెలవిచ్చాడంట? నా సేవకుడికి భోజనం పెట్టండి అని కాకులకు సెలవిచ్చాడట. ఇప్పుడు ఎవరికి సెలవిచ్చాడు? విధవరాలికి సెలవిచ్చాడు. చెప్పాడో చెప్పలేదో. సరే ఈయన ఏం చేశాడు? నెత్తిని ముసుగేసుకున్నాడు, ఎండకు తట్టుకోలేక చిన్నగా బయలుదేరి ఎక్కడికి వచ్చాడండి? సీదోను పట్టణపు సంబంధమైన ఏమండి సారెపతు అను ఊరికి వచ్చాడు. ఈ సీదోను అనేటప్పటికీ మీకు ఇంకో మాట జ్ఞాపకం రావాలి. సీదోను రాజు కుమార్తె ఎవరు చెప్పండి? యెజెబెలు. యెజెబెలు ఎవరు? సీదోను పట్టణస్థురాలు. సారెపతు విధవరాలు ఎవరు? సీదోను పట్టణస్థురాలు. ఏమండి యెజెబెలు ఏం చేస్తుంది? విగ్రహారాధన చేసి దేవుడి గుడికి మూతేసింది. కానీ ఏమేం చేస్తుంది చెప్పండి? ఈ తల్లి ఏమండి ఏలే గారు వచ్చారు, ఊరి గవిని దగ్గరకు వచ్చారు. ఊరి గవిని దగ్గరకు వచ్చినప్పటికీ అక్కడ ఒక అమ్మ పొలాలు ఏరుకుంటుంది. ఈమె నేను ఆజ్ఞ ఇచ్చిన విధవరాలు అన్నాడు దేవుడు. మెల్లగా అన్నాడమ్మా, ఈ ఎండకల్లా అడిపోతున్నాను, గుక్కడి నీళ్ళు ఎత్తరమ్మా అన్నాడు. ఏమండి అరే మొహమాడ ఏదో పాస్టరా ఏడన్నా సంస్థల కాడ జావక మమ్మల్ని సాధించడానికి వచ్చావు, 3 ఏళ్ళ 6 నెలలు కరువు వచ్చిద్దని చెప్పినోడు నువ్వే కదయ్యా, నీ గుణనేగా మాకు గతి చంపకిచ్చింది. ఎరిమొఖమాడ ఇప్పుడు మా ఇంటికి తెచ్చా, మా ఇంటి మీద పడ్డా దరిద్రుడు పో అనలేదండి ఆమె. ఏమండి అందా? అనలా. ఎందుకు దేవుడు ఆమె యొద్దకే పంపాడంటే ఏమండి తల వంచుకొని వెళ్ళి నీళ్లు తేవడానికి ప్రయత్నించింది. ఏమండి ఆయన అడిగాడు, ఈమె నీళ్లు తేవడానికి ప్రయత్నిస్తూ ఉండగా మెల్లగా అన్నాడు, అమ్మమ్మ ఆ చేత్తో ఒక రొట్టె ముక్క తీసుకురా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆ చేత్తో ఒక రొట్టె ముక్క తీసుకురా అన్నాడు. ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కాల. ఏమంది చెప్పండి? ఏమండి 12వ వచనం,
నీ దేవుడైన యెహోవా జీవము తోడు. తొట్టెలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనే ఉన్నవి, కానీ అప్పమైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుకుంటకు. ఈయనకు అప్పాలు కావాలంట. ఏమండి, ఈడ గతి లేక మేము చస్తుంటే రేపో మాపో సచ్చేటట్టు ఉండాం. ఆ పిండి అయిపోయింది, నూనె అయిపోయింది, ఆ ఉండదేదో ఒక్కరవ ఆ గొంతులో వేసుకొని ఇక రేపుడికి చద్దాంలే అనుకొని సాగుకు సిద్ధపడి మేము చస్తుంటే ఇప్పుడు వచ్చి ఏం కావాలంటే ఈయనకి. ఏమండి, పాస్టర్ గారికి ఏం కావాలంట? మధుబాబు గారు అంటారు, ఏమండి తమలపాకు కట్ట అంట. రెండోది ఏంటి చెప్పండి? పొగాకు పట్ట అంట. మూడోది ఏంటి? పాస్టర్ గారి పొట్ట ఎప్పుడు తడుపుతూ ఉండాలి. ఏమండి, నిజమో కాదో నాకైతే తెలియదు, ఆయనకి తెలియాలి. నిజమే అండి, నిజమేనా? ఈయన ఏమడిగాడు? అమ్మ గొక్క నీళ్ళు ఎత్తరా, లేకపోతే ఒకరు ఏదైనా తినటానికి ఎత్తకరా, అమ్మ ఏదో ఉండదు ఎత్తకరా అనాలనా? ఏమల్లా నేరుగా అన్నాడు, ఒక రొట్టె ఎత్తరా అంది. ఆమె ఏమంటుంది? ఇప్పటిదాకా తల ఉంచుకున్నాను నేను, అసలు బుద్ధి ఉందా నీకు? కరువుతో అందరం మేము చచ్చినట్టు ఉన్నాం, ఏమి లేదు మా ఇంట్లో, ఒకడు ఎగస్ట్రా వచ్చావు, పోన్లే పాస్టర్ గారు గుక్కడి మంచిలు ఇద్దాం అనుకుంటే రొట్టెలు కావాలా, రొట్టెలో ఓ అనలేదండి. ఎంత వినయం, ఎంత విధేయత! ఈనాడు విశ్వాసులకు ఉందా ఇది? దేవుని పిల్లలకు ఉందా ఇది? ఏమంటుంది? నీ దేవుడైన యెహోవా జీవము తోడు. యా దేవుడు తోడయ్యా. ఆ తొట్టులో పట్టడి పిండి, ఆ బుడ్డిలో కొంచెం నూనె. ఏమండి, లాస్ట్ మీల్, ఆఖరి భోజనం. సరిపోయినండా, కడుపు నిండానా? లేదు లేదు, ఉన్నదేదో పిసుక్కొని కొంచెం కాల్చుకొని తలాక మొక్క తిని ఇక ఎటు చచ్చిపోతాం, చచ్చిపోతాం గనుక ఆఖరిగా తిందామని ఆ ఒక్కరవ తీసుకుందామని పొలలేరుకోవడానికి వచ్చానయ్యా అంది. సారెపత్తు అనగా సానపెట్టుట. ఏం చెప్పండి? సానపెట్టుట. నిజంగా ఈ స్థానంలో మీరుంటే ఇప్పుడు వద్దులు, ఇంటికి పోయి నాకు పడుకొని ఆలోచన చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఏ స్థితి ఉంటే, అన్నీ అయిపోయి వారం రోజుల నుంచి కూడు లేక మంచినీళ్ళు తాగుతా మజ్జిగ కూడా గతి లేక, ఏమండి పస్తులు పడుకొని ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటా ఉన్నాడు. పాస్టర్ గారు వచ్చి ఏమ్మా జస్ట్ కాఫీ చేసి వస్తా అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? కట్టిపిల్లలు కూడా ఉండవు కదా, దొరికిందేదో రాయి ఒకటి చేతి తీసుకొని ఆడి బుర్రా బద్దలు కొట్టేస్తారు. ఎందుకంటే అంత కోపం వచ్చుద్ది. కానీ ఈ తల్లి ఏం చేసింది చెప్పండి? ఏం చేసిందండి? కోప్పళ్ళ తల దించుకుంది, వినయముతో సమాధానం చెప్పింది. ఏమండి, వినయమో సాత్వికము. యేసయ్య అన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. ఏమన్నాడండి? నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఏమండి, ఆయన సాత్వికుడు. ప్రాణం పోతున్నా కానీ ఏమండి ముఖాన్ని ఉమ్మేశారు, అరచేతులతో కొట్టారు, ఏమండి తల నిండా ముళ్ళ కిరీటం బిగిచ్చారు, కొడతో ఒళ్ళంతా చీల్చారు, భారమైన సిలువ భుజానేసి నడవలేక సోలిపోతూ ఉంటే కొడుతూ ఉన్నారు. ఇన్నన్నా కానీ ఎలా ఉన్నాడు చెప్పండి? బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెవలే. నిజమే, రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంది, నిన్ను బట్టి మేము దినమెల్లా వధించబడుచున్న గొర్రెల వలె ఉన్నాము, వధకు తేబడిన గొర్రెల వలె మేమున్నాం. ప్రభు గొర్రెపిల్లలాగా తలదించుకున్నాడు. మరి నువ్వు నేను, ఏమండి, నువ్వు నేను ఎలా ఉన్నాం? ఓర్పు కలిగి ఉన్నామా? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం యాడ్ చేసుకోండి. ఆయన దేవుడయ్యుండి దేవునితో సమానమైన భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకుని శిలువ మరణము పొందినంతగా తగ్గించుకొనినందున ఏమొచ్చింది చెప్పండి? అన్ని నామాల కంటే పైనామం దక్కి. ఏమండి,
నేను చాలాసార్లు చెప్తా, చాలామందికి నా మీద కోపం. ఎంత కోపం అంటే కొడదామని, కొడితే సస్తాడేమన్నా నా మీద జాలి చాలామందికి. ఎందుకంటే విశ్వాసులకు లేనిదేంది, నేతి బీరకాయలో లేనిదేంది, ఏమండి నేతి బీరకాయలో లేనిదేంది, విశ్వాసుల్లో లేనిదేంది, పేరే విశ్వాసం, పేరే నేతి బీరకాయ. ఏమండి అందులో నెయ్యి ఉండదు, వీళ్ళ విశ్వాసమో ఉండదు. ఏమండి ఏం కోపాలో, ఏం ఆవేశాలో, ఏం తొందరపాట్లో కదండి. కానీ ఆమె ఎందుకు ఆమె యొద్దకే దేవుడు పంపాడు అంటే ఎంత ఓర్పుగా సమాధానం చెప్పింది. ఇంత చెప్పినా ఆయన ఏమంటున్నాడు చెప్పండి, 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో, ఇట్లా నేను భయపడవద్దు, ఓయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. ఈ మాట బాగా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏముందంట ఆమె దగ్గర, ఏముంది చెప్పండి? ఆ తొట్టిలో పట్టెడు పిండి. పట్టెడు అంటే గుప్పెడు పిండి ఎన్ని రొట్టెలు అవుతాయండి? ఒక రొట్టె అయిద్దా? ఒక్క రొట్టె. ఏమండి రొట్టె అంటే ఇంత దూరొట్టే, ఇంత దూరొట్టే. ఏమండి ఇప్పుడు ఆయన అంటాడు, నీవు చెప్పినట్టు చేయము. ఏం చెప్పిందామే? ఆ పట్టడి పిండితో ఆ చిటికెడు లేదా ఆ యొక్క కొద్ది నూనెతో ఒక రొట్టె చేసుకొని తలా ముక్క దీన్ని సర్దాం అనుకున్నాయని. సరే అట్నే చేసి అందులో మొదటి అప్పము. మొదటి అప్పం అంటే ఎన్ని అవుతాయి? ఏరుమోహమాడ, తలకాయ లేనివాడ, తలకాయ లేని మాటలు మాట్లాడతావు, ఏరుమోహమాడ. ఏమండి అందే పచ్చడి పిండి ఎన్ని రొట్టెలు అవుతాయి? నీకోటి నాకోటి ఇన్ని అవుతాయా? అవ్వగా అయ్యేది ఒకటే. అవక నీ తెచ్చిత్తా, మరి నేనేమవుతా? నా బిడ్డ ఏం కావాలా? దరిద్రుడా అన్నదండి. సానబెడుతున్నాడు దేవుడు. ఈరోజున ప్రియ సోదరి సోదరుడా, ఆలోచించు. ఈ బాధలు పడలేకపోతున్నాం, ఈ కష్టాలు పడలేకపోతున్నాం, ఈ శోధనలు పడలేకపోతున్నాం, ఈ మాటలు పడలేకపోతున్నాం. సానబెడుతున్నాడు దేవుడు నిన్ను. ఏం పెడుతున్నాడు? సాన. ఏమండి గడ్డం చేసేవాడు ముందు గడ్డం గీకడానికి ముందు ఏం చేస్తాడు? అంజీ అన్న ఏం చేస్తాడు? కత్తి బాగా నిన్ను నోరుతున్నాడు దేవుడు, సాన పెడుతున్నాడు. ఈమెతోటి అంటున్నాడు, అమ్మా నువ్వు చెప్పినట్టు చెయ్యి. ఏం చెప్పిందామే? పట్టెడు పిండి, ఆ బుడ్డిలో కొంచెం నూనె, దాంతో ఎన్ని అప్పాలు చేస్తారు? ఒకటే. ఇంతది కాదు, ఇంతదే అయ్యేది. ఏమండి పట్టెడితే ఎంత అయింది? ఇంతే అయ్యిద్ది. ఏమన్నాడు? చేసి అందులో మొదటి అప్పము నా యొద్దకు తీసుకొని రమ్ము. మొదటిది ఏం చేయాలంట? ఆడి దగ్గర తీసుకెళ్ళాలి. మొదటిది ఏంటి? మొదటిది అదే, చివరిది అదే. అంతేనా? ఎన్ని అవుతాయి? ఎన్నన్నా అవుతాయా? లేదు, ఒకటే అయ్యేది. ఆ ఒకటే ఏం చేయాలంట? పాస్టర్ గారికి ఇవ్వాలంట. ఏమండి ఈ పొట్టోడు చెబుతున్నాడు. తెచ్చిచ్చాడు. తెచ్చిచ్చిన తర్వాత అన్నాడు, ఇక నీ వెళ్ళి నీ బిడ్డకు నీ ఇంటి వారికి నీ అప్పాలు చేసుకో అన్నాడు. ఏమున్నాడు చేయటానికి? యథార్థంగా చెప్పండి, ఏముంది అక్కడ చేయటానికి? ఏమన్నా ఉందా? ఉన్నట్టేనా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం రాస్తున్నాడా? లేదు కదా. వాస్తవానికి ఏమీ లేదు. ఏమండి ఆ తొట్టులో అడుగున పట్టెడు పిండి ఉంది, ఆ బుడ్డులో అడుగున ఏమండి కొంచెం నూనె ఉంది. ఏమండి అది దారబోసింది, ఇది ఊడిసిపోసింది, ఒక రొట్టె చేసింది. ఏడుచుకుంటా ఏం చేస్తా, దేవుడు చెప్పాడు, ఈక తప్పేదేముంది, ఏం చేస్తావులే. ఏమండి అనుకుంటా తీసుకెళ్ళి ఇచ్చిందా? లేదు, సంతోషంతో ఇచ్చింది. తీసుకెళ్ళి ఇచ్చి ఏమండి నిలబడింది అక్కడ. ఆయన అంటున్నాడు, ఏమండి నువ్వు వెళ్ళి నీ బిడ్డకును నీ ఇంటి వారికి రొట్టెలో చేసుకో. ఏం చేయాలామె? మీరైతే ఏం చేస్తారు?
ఇప్పటికైనా కోపం వచ్చుద్దా రాదా? యథార్థం చెప్పుకుందాం మనం. ఇప్పటికైనా కోపం వచ్చుద్దా రాదు? ఉండదు తిని ఊళ్ళు పోల్చిన మాటలు మాట్లాడుతున్నారా? ఏరి మొఖవాడా, దరిద్రుడా, మా కొంపకు దాపుడు ఇచ్చావు ఇయ్యాలా? ఏమండి అంటారా అనరా? ఏమండి అనలేదామె. తల వంచుకొని పోయింది. తొట్టిలో చూసింది. తొట్టిలో ఏముంది చెప్పండి? పిండి ఉంది. తొట్టి నిండా పిండి ఉంది. ఇప్పుడేగా ఊడ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆశ్చర్యం. యెహోవా ఆశ్చర్యకరుడు. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు చేయి దేవుడు. నీవు లోబడితే దేవునికి, నీవు దేవునికి లోబడితే దేవుడు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడేగా ఊడిచిపెట్టింది. ఊడిచి పాస్టర్ గారికి పెట్టింది. ఇప్పుడు ఆ తొట్టి నిండా ఏముంది చెప్పండి? పిండి ఉంది. పోనీ బుడ్డీలు వ్యవహారం ఎట్టుందో చూద్దాం అనుకుని బుడ్డిగాడికి పోయింది. బుడ్డి నిండా తొనికిలసలాడుతుంది నూనె. వాయమ్మా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాయనా అని చూస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశవాకిళ్ళు విప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. ఆకాశవాకిళ్ళు విప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తాడు. దేవునికి మీరు శోధించి జలమంతముగా జీవి. ప్రైజ్ లార్డ్. ఏమండి ఆయన ఏం చేస్తాడట? నాకిచ్చి నన్ను శోధించండి. ఏం చేస్తాడట? ఆకాశపు వాకిళ్ళను విప్పి. ఏమండి దాన్ని పోతున్నాం. ఏమండి ఇక్కడి నుంచి బయలుదేరి ఇంటికి పోయేటప్పటికి జడివాన కురిసింది. పగలమా? ఏం చేస్తాం? ఏడొక సాట అవి వాన పోయిందాక నిలబడతాం. తట్టుకోలేని వాన. ఆకాశపు వాకిళ్ళను విప్పి పట్టజాలంత విస్తార దీవెనలు. నిజమే, అది నువ్వు అనుభవించాలని ఇక్కడ సాన పెడుతున్నాడు. ఏమ్మా, దేవుడు నిన్ను ఎందుకు శ్రమల పాలు చేస్తున్నాడు? దేవుడు నీకు ఎందుకు కష్టం పెట్టాడు? దేవుడు కష్టం పెట్టి చూస్తా ఉంటారా, పోతారా, సస్తారా, బతుకుతారా, చూద్దాం వీళ్ళ కథ ఏందో అనుకునే దేవుడా? కాదు. ఏమండి ఆయన చూచే దేవుడు, ఆయన వాత్సల్యము కలిగిన దేవుడు. ఒక చక్కని మాట ఉంది, చదవండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము. హబక్కూకు పుస్తకం 2వ అధ్యాయం. తీయగలిగిన వాళ్ళు త్వరగా చిన్న ప్రవక్తల గ్రంథంలో హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యం విందాం. 2వ వాక్యం విందాం. ఏమ్మా, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గూర్చిన వార్త విని భయపడుతున్నాను. జరుగుచుండగా పరచుము, తెలియచేయము. అది నాకు కావలసిన మాట. ఏంటంట? కోపించుచునే. కోపం వస్తానే ఉంది. కోపడుతున్నాడు కూడా. కోపం పడుతూ కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఏమండి ఎందుకురా మీ నాన్న మాట వినకుండా ఊర గాలికి తిరుగుతావు, ఎందుకురా ఆడదు నోట్లో ముద్ద పెడతానే ఉంటుంది. వాస్తవం అంటారా కాదంటారా? ఏమండి ఆడు చేసే పనులు ఏమకుండా నచ్చట్లా. వాళ్ళ నాన్నకి నచ్చ కదా, బాగా బాధాడు, ఇడిచాడు, బాగా ఒక ఇడుపు. ఏమేం చేస్తుంది చెప్పండి? ఏమండి కోపం వస్తుంది ఏమకు కూడా. ఏమంటుంది? కోపించుచునే. ఏమండి ఎందుకురా ఈ మూర్ఖ పనులు, చెప్పిన మాట వినయ్యా, మయ్యి కదూ అంటాను. నోట్లో ముద్ద పెడతానే ఉంటుంది. ఆయన ఏమంటాడు? వాడికి ముద్ద పెట్టబాగా, వాడిని ఇంట్లోకి రాయి మాకు అసలు, వాడికి ముద్ద పెట్టేవాడిని నేను చంపేస్తా అంటాడు. ఏం పెట్టిద్దా? పెడతారా? పెట్టరు. ఎంత మంచివాళ్ళు మీరు. కోపం వస్తే ముద్ద పెడతారా? పెట్టరా? ఏమండి అబ్బో మీరు పెట్టేటట్లేరా? పెట్టరా? మామూలు పెట్టం కాదు, బచ్చలాడి చెవు పట్టుకొని నోరు తెరిచి నోట్లో కుక్కి. ఎందుకు? వాత్సల్యం. దేవుడు కూడా కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు.
నువ్వు కష్టపడుతుండగా చూసి ఆనందించే దేవుడు కాదమ్మా. నీ కష్టాల్లో నిన్ను ఆదుకునే దేవుడు, కోపించుచునే వాత్సల్యము కనుపరిచే దేవుడు. నిజమే, వాళ్ళందరి మీద కోపడ్డాడు. ఆకాశం నుండి వర్షం ఆపేశాడు, పంట పండలేదు, కరువుతో అల్లాడుతున్నారు. కానీ ఆయన బిడ్డల మీద ఏం చూపిస్తున్నాడు? కరుణ చూపిస్తున్నాడు. ఏమిటా కరుణ? ఏమండి, ఏమిటా కరుణ? 3 సూత్రాలు ఉన్నాయి ఇందులో. ముచ్చటైన 3 సూత్రాలు. అంతకుముందు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఏమండి, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనం చేయాల్సిన పనులు ఏంటి చెప్పండి? మొట్టమొదట ఏమండి, మొట్టమొదట ఏమండి, ఏమి తిందుమా, ఏమి తాగుదమా? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. 6వ అధ్యాయము ఏమ్మా, సారీ 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ, ఇంగ్లీష్లో ఉంది, అండ్ దెన్ హీ యాడ్ ఎవ్రీథింగ్ అంటు యూ. నువ్వు ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచిస్తావో, నా నిరీక్షణ ఇదే, నాకున్న దేవుడికి ఇస్తే నాకు కావాల్సినంతా ఇస్తాడు. నేను నమ్మానండి. మీరు నమ్ముతారు నాకు తెలియదు. మీరు నమ్మాలని గట్టిగా చెప్పటం కూడా నాకు ఇష్టమో లేదు. నమ్మటం మీ ఇష్టం, ఆశీర్వాదించడం ఆయన ఇష్టం. నేను నమ్మాను, ఈరోజు వరకు నన్ను వదిలిపెట్టలేదు దేవుడు. ఏమండి, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ, ఏం తినాలా, ఏం తాగాలా, ఏం దాచిపెట్టుకోవాలా, ఏం కొనుక్కోవాలా, ఏం ధరించుకోవాలా, దిగులు పడొద్దు. ఏం చేయాలి చెప్పండి? ఏమండి, దేవుని గురించి ఆలోచించేయాలి. నువ్వు దేవుని గురించి ఆలోచన చేస్తే, దేవుని గురించి ఆలోచన చేసిన హన్న ఒక్క బిడ్డనో దేవుడికి ఇచ్చింది. హన్నాకి ఎంతమంది బిడ్డలను ఇచ్చారండి? 7 బిడ్డలను ఇచ్చాడు. ఏమండి, ఒకటిస్తే ఏమండి 1:7. బా, ఎంత గొప్ప రేషియో. ఒక్కనిచ్చింది 7 బిడ్డల్ని పొందుకుంది. మరి మనం దేవుడికి ఏమి ఇస్తున్నాం? రెండో మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి, 24వ వచనం. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణమా అర్పించు. ఏం చేయాలంటే మొదట సమాధానపడాలి. ఏమండి, మొదట ఏం చేయాలా? సమాధానపడాలి. నేను చెప్పింది కొన్నావా, నేను చెప్పింది చేసావా? తనుకోవటం కాదు. తనుకుంటే వాకిలి అవతల ఆముంటుంది, వాకిలి అవతల ఈయనుంటాడు. ఎప్పుడైతే ఇద్దరు సమాధానపడి, ఏమండి, కొనకపోవడానికి ఆయనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, కొనడానికి ఈమెకి ఎంత అవసరం ఉందో ఇద్దరు మాట్లాడుకుంటే ఓ పని అయిపోద్ది కదండి. పొద్దుస్తమానం ఒకళ్ళనికల్లా అరుచుకునే కంటే ఏం చేయాలి చెప్పండి? కాంప్రమైజ్. ఏమ్మా, మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయాలా? సమాధానపడాలి. దేవుడితో సమాధానపడు. ప్రభువా, నా బిడ్డలు బాగలేరు, నా కుటుంబం సరిలేదు, మేము కష్టాలు పడుతున్నాం, మళ్ళీ పొరపాట్లు ఉన్నాయి, క్షమించు, మంచి మార్గాన్ని నడిపించయ్యా. అడిగితే దేవుడు దీవిస్తాడు. అడుగుతున్నామా? మూడో మాట ఆయన అంటున్నాడు, మొదట అప్పము నా యొద్దకు తీసుకొనిరా. ఏం చేయాలా? మొదట అప్పం, ఉన్న దాంట్లో మొదటిది. ఉన్న దాంట్లో అంటే ఇప్పుడు ఆమె ఏమి ఇచ్చింది? ఉన్నదంతా ఇచ్చిందా? ఉన్న దాంట్లో కొంచెం తెచ్చి ఇచ్చిందా? యథార్థంగా చెప్పండి. ఆమె దగ్గర ఏముంది? పట్టడి పిండి. ఆమె దగ్గర ఏముంది? కొంచెం నూనె. ఈ 2 కలిపితే 1 అయిద్దా, 6 అవుతాయా, 7 అవుతాయా అప్పాలు? 1 అయ్యేది. అది చిన్నపిల్లవాడి కోసం అయ్యిద్ది. ఆ ఒక్కడి తెచ్చి ఆయనకి ఇచ్చింది, నిలబడింది. నువ్వు వెళ్ళి అప్పాలు చేసుకో అమ్మా అన్నాడు. ఏమండి, వెళ్ళిపోవచ్చేసింది. వెళ్ళిపోయిందండి ఆమె. వెళ్ళి తొట్టులో చూసింది, తొట్టి నిండా పిండి. వెళ్ళి బుడిలో చూసింది, బుడి నిండా నూనె. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు నీ కరువు తీరుస్తాడు, నీ కష్టమో తీరుస్తాడు, నీ శ్రమనో తీరుస్తాడు. ఏమండి, అక్కడ ఉన్నాయి ఆ మాటలని మీ తర్వాత చదువుకోండి. ఏమండి, కరువు అన్నాళ్ళు 15వ వచనం.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చేది. ఏమండి, అనేక దినాలు తిన్నారట. ఎన్నాళ్ళు అంటే కరువు ఎన్నాళ్ళు అన్నాళ్ళు అక్కడే ఉన్నాడు ఆయన పాస్టర్ గారు కడుపు నింపింది, తన ఇంటి కడుపు నింపుకుంది, తన కడుపు కూడా నింపింది. ఆమె తింటమే కష్టం, ఆమె బిడ్డలకే కష్టం అనుకుంటే ఇప్పుడు అనేకులకు పెట్టే కృప దేవుడో ఇచ్చాడు. ఎంత మంచి దేవుడు అండి. నువ్వు దేవుడికి లోబడితే, నీ దేవుడి మాట వింటే, దేవుడు నడిపింపును గ్రహిస్తే, ఈ పాస్టర్ గారు నా దగ్గరికి దేవుడు ఎందుకు పంపించాడో, ఈ మాటలు దేవుడు నాతో ఎందుకు చెప్పిస్తున్నాడో నువ్వు ఆలోచించి, దేవా నీ మాట ప్రకారం నడుచుకుంటాను, నువ్వు లోబడితే చాలు. ఏమైద్దంట చెప్పండి, ఏమైద్ది? దేవుడు ఆకాశపు వాకిల్లో విప్పుతాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పిండి అంటే, ఏమండి, ఆ తొట్టిలో నుంచే వస్తుంది. సరే, ఆ రోజుకు మొత్తం పిండి అంతా బూర్లు ఇచ్చి రొట్టెలు చేసుకుని తృప్తిగా తిన్నారు. తెల్లారెట్ట మళ్ళీ తొట్టి కడిపోయి నిలబడింది. తొట్టి నిండా ఏమని చెప్పండి, పిండి ఉంది. వాయమ్మ, మళ్ళీ ఇయ్యాల కూడా వచ్చిందే అనుకుంది. మళ్ళీ అదంతా తీసి వండింది. పాస్టర్ గారికి 5-6 వేసిందేమో, ఎందుకంటే పెద్దోడు కదా, పెద్ద పొట్ట. మిగిలిన వాళ్ళు తలా ఒకటి తిన్నారేమో, అందరూ తినగా అయిపోయిందేమో. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళింది, తొట్టిలో చూసింది. ఏమో చెప్పండి, తొట్టి నిండా పిండి ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు నీకు దీవెన ఇస్తాడు. అందుకోసమే ఈ పూట నీతో మాట్లాడుతున్నాడు. దేవుని విషయంలో నీవు లోబడి చూడు, దేవుని విషయంలో నీవు విధేయత చూపించుడు, దేవుడు నడిపింపుకు, దేవుడి మాటకు, దేవుని యొక్క క్రమశిక్షణకు తిరగబడలేదు. ఆమె లోబడింది. ఒకటి, దేవుడు నడిపిస్తాడు. రెండవది, దేవుడు క్రమశిక్షణ చేస్తాడు. మూడవది, దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడ ఇంకొక మాట కూడా జరిగింది. ఏమండి, ఇంకో మాట కూడా జరిగింది. ఏం జరిగిందంటే 17-18 వచ్చారు, మీ తర్వాత చదువుకోండి. ఆమెకు ఒక కొడుకున్నట్ట. పాస్టర్ గారికి పెడుతుంది, బిడ్డలకు పెడుతుంది, అందరు తింటున్నారు తృప్తిగా ఉండగా వాళ్ళ కొడుకు పెద్ద రోగం వచ్చింది. అక్కడ ఉన్నాయి ఆ వచనాలు, మీ తర్వాత చదువుకోండి, సమయం అయిపోయింది. ఏమండి, పిల్లోడు కాస్త ఏమైపోయాడు చెప్పండి, చచ్చిపోయాడు. ఇప్పుడు అసలు రంగు బయటపడింది. ఆమె అప్పుడు దాకా పాపం బెకబట్టుకొని ఉంది. ఇప్పుడు అంటుంది, చూడండి 18వ వచనం, ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. ఎందుకు వచ్చావయ్యా? నా పాపాన్ని జ్ఞాపకం చేయడానిక, నా బిడ్డను చంపడానిక? అప్పటిదాకా గమ్మునున్న తల్లి, ఎందుకండి, రక్తమాంసములు కలిగిన శరీరం కాదు, పెద్దోళ్ళు అంటారు శివునెత్తులు కలిగిన శరీరం. ఎలాగెక్కింది? కోపం వచ్చింది, అరిచింది, కోప్పడింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ బిడ్డను తీసుకెళ్ళి అమ్మగారు తనకి ఇచ్చినటువంటి మంచం దగ్గర తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు. ఏమండి, ఇర్మియా గ్రంథంలో ఉంది, మీరు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి. మరి మనమైతే ఏం చేస్తాం? మా పిల్లోడు అట్టండి, మా ఇంట్లో ఇది అట్టండి, అది అట్టయిపోయిందండి, ఇది ఎట్టయిపోయింది. ఎవరికి చెప్తాం? పాస్టర్ గారికి చెప్పాం. పాస్టర్ గారికి చెప్తే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాం? ఆ అక్కకి అన్నకు చెప్పేస్తాం. వాళ్ళు ఇళ్ళు గొసుకొసలాడు ఏం చేస్తాడు? ఊరు చుట్టుద్ది. ఊరు చుట్టించుకుంటాం, కానీ దేవుడి దగ్గర ప్రార్థన చేసే పాస్టర్ గారికి చెప్పాం. పోనీ ఆ పని చేయొద్దు, నువ్వు మోకరించు, దేవుడికి చెప్పు, యేసయ్య నా బిడ్డ సంగతి ఏంది, నా కుటుంబం సంగతి ఏంది, నా దరిద్రం సంగతి ఏంది, నా బాధ ఏంటి, నన్ను ఎవరు ఆదుకుంటారు, నువ్వు ఆదుకుంటావా, ఆదుకోవా? అడిగి చూసావా ఎప్పుడన్నా? ఏ రోజన్నా కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసావా? ఒకసారి నీ గుండె మీద చేసుకో, ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని పరిశీలించుకో. ఏమండి, కోపం వచ్చి అరిసింది, ఆయన ఏం మాట్లాడాల, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేటప్పటికి ఆ బిడ్డ ఏమయ్యాడండి? బ్రతికెను. ఏమండి, 23-24 వచ్చిన మీ తర్వాత చదువుకోండి. ఏలియా ఆ చిన్నవాడిని తీసుకుని గదిలోనికి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి
ఇదిగో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పగా ఆ స్త్రీ అప్పుడు అంటుంది, ఏమంటుందండి? నీవు దైవజనుడవనియో, నీవు పలుకుచున్న మాట యెహోవా ఆ మాట నిజమనియు నేను ఎందుచేత. ఇప్పుడు అర్థమైంది ఆమెకు దేవుడి మాట అని. ఎందుకు చెప్పండి? దేవుడు నిన్ను ముందుగా హెచ్చరించడానికే మాట్లాడతాడు ఆయన. దేవుడు ఎందుకు మాట్లాడతాడు? నిన్ను హెచ్చరించడానికే, నిన్ను సరిదిద్దడానికే, నిన్ను మార్చడానికే, నిన్ను మంచిగా నడిపించడానికే, నిన్ను బలపరచడానికే, ఆశీర్వదించడానికే. మిగిలిన వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించలేదు? ఇప్పుడు చెప్పండి. ఈమెకున్నంత ఓర్పు వారికి లేదు. చెప్పండి, ఈమెకున్నంత ఓర్పు వారికి లేదు. నిజమే ప్రియులారా, దేవుడు ఆశీర్వదించే దేవుడు. నువ్వు కష్టంలో ఉన్నావా? దేవుడి దగ్గరికే వెళ్ళు, దేవుడి దగ్గర మోకరించు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దమ్మా, అప్పుల దగ్గరికి అసలే వెళ్ళొద్దు. దేవుడు నీ కష్టం తీరుస్తాడు, నీ కరువు తీరుస్తాడు. ఎవరి చేతికి నిన్ను అప్పగించడు. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, దేవుడి దగ్గరికి వెళ్ళు. నీతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నపు వేళ. నీవు దేవుడి దగ్గరికి వెళ్తే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించు దేవుడు. ఏంటి మన వాక్యం చెప్పండి? ఏలియా దినములలో 3 ఏళ్ళు 6 నెలలు కరువు కలుగగా సీదోను ప్రాంతములో ఇశ్రాయేలు దేశములో అనేక మంది విధవరాళ్ళు ఉండగా సారెపతులో ఉన్న ఈ విధవరాలు యొద్దకే ఏలియాను పంపాడు. మరి ఎవరి దగ్గరికి పంపిన? ఎందుకని? ఇప్పుడు అర్థమైందా? ఎందుకని? ఆ సారెపదు విధవరాలు వలె నీవున్నావా? ఆమె ఆశీర్వదించబడింది. ఎలా ఆశీర్వదించబడిందంటే, దేశమంతా కరువులో ఉంది, కానీ ఏమగారు పాస్టర్ గారు బువ్వ పెట్టింది. దేశంలో కరువు ఉంది, కానీ ఈమె పాస్టర్ గారిని పోషించింది. బా, ఎంత గొప్ప దీవెన! ఈ పూట నిన్ను ఆశీర్వదించు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇట్టి విశ్వాసము నీకుందా? ఇటు భక్తి జీవితము నీకుందా? ఇటు ఓర్పు నీకుందా? ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకో, ఒకసారి నిన్ను పరీక్షించుకో. ప్రభు అంటున్నాడు, కానీ ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తినవలెను. ఏమండి? వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధికే తిని త్రాగుతున్నాడు. పరిశీలించుకో. ప్రభువా, నేను తొందరపడుతున్నాను, నన్ను క్షమించు, ఒక సరైన మార్గంలో నడిపించు, సరైన విధంగా సిద్ధపరచు, నన్ను ఆశీర్వదించని అడుగు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అట్టి కృప వాక్యం విన్న మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.